యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దినము పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట, ప్రతిరోజు కూడా మనము ఆశీర్వాదము పొందుకుంటూ ప్రతిరోజు మన జీవితంలో దేవుడు విజయాన్ని ఇస్తూ ఉంటాడు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలో 106 అధ్యాయము 25 వచనము. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము, దేవుని మాట విననొల్లని ప్రజలుగా ఉంటూ ఉన్నాం. ఆయన మాటను ఆలకింపలేని వారుగా ఉంటూ ఉంటాం. మరలా తిరిగి సనుగుతూ ఉంటాం. ఈ సనుగుడు అనేది చాలా మందిలో ఉంటుంది. విసుగుపాటు, సనగడం అన్న విసుగుపాటు అన్న ఒకటి. సనుగుతూ విసుగుపడుతూ ఉంటారు. ఏంటో మా పట్ల ఏం జరిగింది, ఏం జరుగుతుంది, మేము మందిరానికి వెళ్తున్నాం కదా, ఏ ఆశీర్వాదం ఉంది, మాకు ఆశీర్వాదం లేదు, వాళ్ళలా వీళ్ళిలా అని ఇలా సనుగుడు విసుగుపడడం. సనగడం అంటే వాళ్ళు విసుగుపడుతూ ఆ మాటలు సనుగుతూ ఉంటారు. మరి ఆ విధంగా ఎంతో మంది దేవుని మందిరానికి వచ్చి కూడా దేవుని మీద కూడా సనుగుతారు. దేవుని మీద కూడా అంటూ ఉంటారు, దేవుడు మాకేం చేశాడు, ఎన్ని సంవత్సరాల నుండి బాధలు పడాలి, ఎన్ని సంవత్సరాల నుండి కష్టాలు మాకు, ఎప్పుడు దేవుడు ఇంకా మా పట్ల కార్యం చేస్తాడు అని పదే పదే సనుగుతూ అనేక మాటలు పలుకుతూ ఉంటారు. ఎన్నో మాటలు పలుకుతూ మరి నోటి మాటను బట్టి శాపం తెచ్చిపెట్టుకుంటా ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు అంతే. ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రతి విషయంలో దేవుడు కార్యం చేసుకుంటానే వస్తున్నాడు, కానీ చేసుకుంటా వస్తున్నా కూడా వారిలో సనుగుడు పోలేదు. ఎప్పుడూ సనుగుతూ ఉండేవారు. అయ్యో మాకు కడుపు నిండా ఆహారం లేదు, అయ్యో మాకు భోజనం లేదు, అయ్యో మాకు నీళ్లు లేవు, ఇలా సనుగుతూనే ఉన్నారు. కానీ వాళ్ళంత భయంకరమైన స్థితి నుండి దేవుడు విడిపించి మంచి ఒక దేశంలో వాళ్ళని ఆనందపరచాలని దేవుడు చూశాడు. కానీ వాళ్ళు మాత్రము అక్కడ మొదలైన సనుగుడు ప్రారంభము మరి చివరి వరకు కూడా వాళ్ళు సనుగుతూ వస్తూ సనుగుతూ చివరికి వారు అరణ్యంలో రాలిపోయారు. సనిగిన వారందరూ రాలిపోయారు. మన జీవితంలో సనుగుడు విసుగుపాటు అనేది చాలా ప్రమాదకరమైన. ఇవి చిన్న చిన్న పాపాలు అనుకుంటున్నారు చాలా మంది. ఏముందిలే, చిన్నదే కదా అనుకుంటున్నారు. దయచేసి అలా అనుకోకూడదు. సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. సరి చేసుకుని ఆ తప్పు నుండి విడిపించబడి మరి దేవుడు చెప్పినట్లుగా నడుచుకునే రీతిలో నడుచుకునండి. కానీ అది చిన్నదే కదా, సనగడం చిన్న తప్పే కదా, ఇటువంటివి మీరు అనుకోని త్వరపడి విసుగుపడి సనగడం అనేది చెయ్యవద్దు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సనిగారు. అరణ్యంలో ఏమైంది? అరణ్యంలో రాలిపోయారు. వాళ్ళు చివరికి కానానుకు చేరలేదు. పాలు తేనెలు ప్రవేశించే దేశంలోనికి ప్రవేశించలే. సనిగిన వారందరూ రాలిపోయారు. అక్కడికి ఎవరు వెళ్ళారు? 2 వెళ్ళారు. కాలేబు, యెహోషువ మాత్రం వెళ్ళారు. ఎందుకు? 6 లక్షల జనాంగం ఎందుకు వెళ్ళలేకపోయారు? వీరందరూ సనగడమును బట్టి వీరు రాలిపోయారు. మన జీవితంలో సనుగుడు అనేది ఉంటే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళం. మనము కూడా ఇక్కడ రాలిపోయి ఎక్కడ ఉంటామో నరకంలో కాలుతూ ఉంటాం. కాబట్టి సనుగుడు అనేది మీలో నుండి తొలగించుకోనండి. ఇంకా దేవుడి విషయంలో, దేవునిలో ఉంటున్న వారి విషయంలో, సేవకుల విషయంలో, విశ్వాసుల విషయంలో ఎవ్వరు కూడా అటువంటి వారి మీద సనగడం మాత్రం దయచేసి చేయవద్దు. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు నెమ్మదిగా ప్రేమతోటి మీరు ఆ మాటలని స్వీకరించండి. కానీ ఎవరో ఏదో చెప్పారని సనగడము, గునగడము, విసుగుపడము చేసి మీకుంటున్న ఆశీర్వాదాన్ని కోల్పోవడమే కాక చివరికి దేవునికి దూరం అయిపోయి నరకానికి వెళ్ళవద్దు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్న గొప్ప దేవ, పరిశుద్ధాత్ముడా, ఈ దినము ప్రభా ఉదయకాలము పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట
మా కుటుంబాలలో, మా జీవిత వేకములో ప్రతినేకమని సెలవిస్తున్నావు. ఈ రోజు ప్రభా ఎంతమంది ఈ ప్రోగ్రాం చూస్తున్నారో వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి దినము ప్రభా దైవజనుల నోట ప్రతి వేకముగా ఆశీర్వాద వచనమును పొందుకున్నట్లు ఓ గొప్ప విక్రీ షాల్ బి కాల్డ్ ద మై హ్యాండ్ బి షీల్ బి కాఫ్ అవరిమా ప్లైక్ ఎనీ సో మై షాల్ బి కాఫ్ అవరిమా. ప్రతి బిడ్డని ప్రోగ్రాం చూస్తున్న వారిని దీవించి ఆశీర్వదించి వారి జీవితంలో సమృద్ధి సమస్త కార్యములను జరిగించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.